జగిత్యాల జిల్లాలో కన్నతల్లిని ఓ కసాయి కొడుకు శ్మశానంలో వదిలేశారు. 8 రోజులుగా రాజవ్వ వృద్ధురాలు శ్మశాన వాటికలోనే ఉంటున్నారు. జగిత్యాల పట్టణ మోతోలో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. పెన్షన్ డబ్బుల కోసం తల్లి రాజవ్వను చితక బాదటంతో ఆమె కాలు చెయ్యి విరిగింది. తాగుడుకు బానిసైన రాజవ్వ కొడుకులు నిత్యం ఆమెను వేధించారని స్థానికులు అంటున్నారు. 4 కొడుకులు ఉన్నా లాభం లేదంటూ రాజవ్వ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో కన్నతల్లిని ఓ కసాయి కొడుకు శ్మశాన వాటికలో వదిలేశాడు. 8 రోజులుగా రాజవ్వ వృద్ధురాలు శ్మశాన వాటికలోనే ఉంటుంది. జగిత్యాల పట్టణ మోతేలో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని రాజవ్వను చితకబాదడంతో ఆమె కాలు చెయ్యి విరిగింది. తాగుడుకు బానిసైన రాజవ్వ కొడుకులు నిత్యం ఆమెను వేధిస్తూనే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. 4 కొడుకులు ఉన్నా లాభం లేదంటూ రాజవ్వ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ అమానుష ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. రోజులు గడుస్తున్నప్పటికీ వృద్ధుల విషయంలో ప్రధానంగా జగిత్యాల విషయంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆర్డీఓ అదేవిధంగా కలెక్టర్ గతంలో కూడా ఆస్తిని తమ పేరు మీద చేసుకున్న తర్వాత గెంటి వేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఐనీస్ లో వచ్చినటువంటి కథనాలకు స్పందించి ఎవరైనా వృద్ధులుంటే కాంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా అప్పుడు కలెక్టర్ అదేవిధంగా ఆర్డీఓ జారీ చేశారు. అయితే వాటిని పట్టుకొని అంటే అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తిరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉందుకు చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మార్పు రావడం లేదు. కళ్ళ తల్లిదండ్రులని కేవలం వచ్చేటువంటి పింఛన్ డబ్బుల కోసం మాత్రమే చూస్తా ఉన్నారు. 4 కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడం, అదేవిధంగా అమానుషంగా శ్మశానంలో విడిచిపెట్టడం అయితే ఈ ఘటన ఒక్కసారిగా హృదయ వికారంగా మారినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికీ అవగాహన కల్పించారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో కూడా వీరి కోసం జగిత్యాల పరిధిలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే కన్నీ తల్లిదండ్రుల యొక్క ఆస్తులు తీసుకున్నటువంటి అనంతరం వారి యొక్క ఆస్తిపాస్తులు పిల్లలు తీసుకున్నటువంటి అనంతరం వారిని పోషించకపోవడం, వారి వైపున చూడకపోవడంతో వారు తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అనాథలుగా మారుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కొడుకులు బానిసలకు గురి కావడం, ఆమె కొడుకు బానిస అంటే మందుకు బానిస అవ్వడున్నటువంటి నేపథ్యంలో ఆమె దగ్గర ఉన్నటువంటి రాజవ్వ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకొని బయటకు గెంటేసినటువంటి నేపథ్యం బయటకు వచ్చినటువంటి తరుణంలో అధికార యంత్రాంగం కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సీరియస్ అయ్యారు. వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అత్యంత హృదయ విదాకరణ ఘటనను సుమడగా తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. గతంలోనే అధికార యంత్రాంగం అక్కడ హుకం జారీ చేశారు. తప్పనిసరిగా తల్లిదండ్రులను పోషించాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం, కేసు కూడా నమోదు చేస్తామని చెప్పినప్పటికీ కూడా పిల్లల్లో అయితే మార్పులు రావడం లేదు. ఎందుకంటే అల్లారు ముద్దుగా కని పెంచినటువంటి పిల్లల్ని దాదాపు 3 దశాబ్దాల పాటు కని పెంచి పెద్ద చేసినప్పటికీ వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తరుణంలో వారిని పట్టించుకోకపోవడం, తీసుకువెళ్లి శ్మశాన వాటికల్లో వదిలేయడం అయితే అత్యంత దారుణమైనటువంటి ఘటనగా కూడా చూసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు స్పందించారు. ఇలాంటి జరగకుండా ఉండేందుకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళు వృద్ధులు కావడం, కనీసం టెక్నాలజీ వాడుకోకపోవడం, చెప్పేవారు లేకపోవడం, ఫిర్యాదు చేయడం లేకపోవడంతో ఆ శ్మశాన వారికి వెళ్ళినటువంటి ఘటన పైన అధికార యంత్రాంగం అయితే సీరియస్ అయింది. ఇంకా ఇలాంటి సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ వారితో అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రాజవ్వ ఘటన నేపథ్యంలో అయితే పిల్లలపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అధికార యంత్రాంగం కోరుతున్నటువంటి నేపథ్యం జగిత్యాలలో చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.